నీకు బట్టలు లేకుండా చేస్తే మనుషుల ముందు అవమానమైపోతావు. అందుకే దేవుడు ముందు బట్టలు కప్పుతున్నాడు. నీవు మనుషుల ముందు అవమానమైపోవడం నీ రక్షకునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ముందు మనుషుల ముందు నిన్ను సిగ్గుపరచాలని సైతాను చూస్తున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం. కానీ దానికి రివర్స్లో దేవుని ముందు పరలోకంలో భూమి మీద మనుషుల ముందు కూడా నిన్ను ఘనపరచాలని యేసయ్య ప్రయత్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కడ అవమానించడం ఆయనకి ఇష్టం లేదు. యేసు ప్రభు వారి ఇష్టం ఏంటో తెలుసా? ఏమండి, 91వ కీర్తనలో ఈ అద్భుతమైనటువంటి వచనాన్ని మనం చూద్దాం దయచేసి. 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. దేవుడు మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు? హల్లెలూయా, ఘనపరచాలని ఎంతసేపటికి దేవుని యొక్క ఆశ ఏంటంటే ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి ఘనపరచడమే కాదు, దేవుడే మనలను ఘనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ సంకల్పం మన మీద. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు యెహోవా సంతోషించున్నట్లు దహన బలులను అర్పించుట చేత బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23 తిరుగుబాటు చెయ్యుట సోది చెప్పుటయను పాపముతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక. నిన్ను ఆయన విసర్జించేశాడు. అంతకుముందు దేవుడు వీడిని ఘనపరుద్దాం అనుకున్నాడు. 1 సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. నీవు దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యముని ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యం నిలవదు. నీకంటే యోగ్యుడైన, నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దేవుడు అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది. ఘనపరుద్దామని వాడు పోగొట్టుకున్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, నమ్మి బాప్తిస్మం పొందిన వారందరి పట్ల దేవునికి ఇదే సంకల్పం. నీ రాజ్యము సదాకాలము స్థిరపరచాలనుకుంటున్నాడు. మనమే పోగొట్టుకుంటున్నాం. ఎవరిని అవమానించాలనుకోడు ఆయన, ఘనపరచాలనుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. నేను ఇస్తున్న రాజ్యాన్ని కాపాడుకోండి. ఇది దేవుని సందేశం. ప్రియులారా, వస్త్రాలు కాపాడుకోండి. నీవు నగ్నంగా సంచరించే పరిస్థితి అంటే భౌతికంగా కాదు. ఈ భౌతిక వస్త్రాలు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటాం మనం. కానీ సమాజము దృష్టిలో నీవు
నగ్నంగా తిరుగుతున్న అవమాన పరిస్థితి నీకు తీసుకురావాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ఘనపరచాలనేమో యేసయ్య ప్రయత్నిస్తున్నాడు, నిన్ను అవమానించాలనేమో సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తికి చెందిన, ప్రతి వ్యక్తికి ఉద్దేశించబడిన సందేశం. సూనర్ ఆర్ లేటర్ యూ విల్ రియలైజ్ దిస్. 10 మందిలో నువ్వు తలదించుకునేటట్టు చెయ్యాలని వాడు చూస్తున్నాడు.